అది కొంచెం ఏమన్నా హెల్ప్ చేస్తే కొద్దిగా ఏమన్నా ఇస్తే కనుక కట్టెల పొయ్యి మీద కంటిన్యూషన్గా ఇక పెట్టి ప్రతి ఒక్కరికి లేదు అనకుండా వచ్చిన వాళ్ళందరికీ కూడా రేట్లు పెంచకుండా ఏంటంటే రేట్లు పెంచలేదు. నేను అందరూ రేట్లు పెంచారు, నేను మాత్రం అది కూడా నా కస్టమర్ అడగటం వల్ల. కానీ పెట్టగలుగుతానంటే ఏదో ఒక వారం రోజులంటే పెట్టగలుగుతా, ఒక 2 రోజులు 3 రోజులు వారం అంటే మీ కస్టమర్స్ రిక్వెస్ట్ చేశారు. ఆంటీ ఇదే అన్నారు, ఇలాగే ఆంటీ మాకు ఇచ్చేది 12,000 15,000, మళ్ళీ ఆటో వాళ్ళు అయితేనేమో ఆంటీ దందాలే ఉండట్లేదు, ఫ్రీ బస్ పెట్టినాక మాకు అసలు కిరాయిలే ఉండట్లేదు, మళ్ళీ ఊబర్ ఉందంట కదా, ఊబర్కేమో వాళ్ళు ఎంతో డబ్బులు తీసుకుంటారంట కదా, వాళ్ళు తీసుకుని మాకు ఎంత ఇస్తారు, ఎంత తిరిగినా కానీ ఇది అవుతుంది, ఎవరి బాధ వాళ్ళది. కానీ ఇది ఏం చేయగలం, ఏం చేయలేను. కానీ వాళ్ళది వింటుంటే బాధ అనిపిస్తుంది, ఎందుకంటే నేను లేని దాని నుంచి వచ్చాను, నాకు ఒకళ్ళు హెల్ప్ చేస్తేనే నేను ఇవాళ ఇక్కడ నిలబడ్డాను. ఆ హెల్ప్ వల్లే కదా ఇవాళ నిలబడ్డాను. నాకు హోటల్ పెట్టడానికి హేమచంద్ర గారు వాళ్ళ అమ్మగారు నాకు హెల్ప్ చేశారు. ఆవిడ హెల్ప్ వల్ల నేను ఇవాళ 10 మందికి ఉపాధి కల్పించే స్థాయిలో ఉన్నాను. అలాగే నా హోటల్ తీసే పరిస్థితిలో కూడా అందరూ కలిపి నా హోటల్ తీపేయాలన్నప్పుడు కూడా ఈ పబ్లిక్కే నాకు సపోర్ట్ ఉన్నారు. సో మరి ఆ పబ్లిక్ మరి కష్టం వచ్చింది ఇట్లా ఇదని చెప్పి అన్నప్పుడు నా కాళ్ళు హెల్ప్ చేసినప్పుడు మరి నేను వాళ్ళకి నా చేతనైనంత వరకు నేను చేయాలి అనుకున్నాను. మా ఇంట్లో మేమందరం కూడా అనుకొని నిర్ణయించుకొని ఇంకా ఇట్లా అడిగారు ఇట్లా చేశారు అని చెప్పి మేమైతే రేట్లు పెంచలేదన్నమాట. కస్టమర్ అడిగారు కానీ ఈ రేట్లకైతే నడవదు మాకు ఇట్లా పెట్టి, ఎందుకంటే ఇప్పుడు మాకు లాభం లేదు. ఇంకా ఇదిగా అని చెప్పి అట్లాగే అందరం కష్టం చేస్తున్నాం, ఇదిగా అని చెప్పి ఒక వారం రోజులు ఇదేముంది ఇదిగా అని చెప్పి ఒక వారం రోజులు చేద్దాం నా దగ్గర ఉన్నంత వరకు అని చెప్పి అయితే చేస్తున్నాను. ఇక కట్టెలైనా కానీ ఇప్పుడు కట్టెలు కూడా రేట్లు పెరిగిపోయినాయి, రేట్లు ఎక్కువైనాయి, అయినా కానీ పర్వాలేదు. కట్టెలైనా 2-3 వేలతో వంటలన్నీ అయిపోతాయి. మళ్ళీ రెంట్లు కట్టి ఎన్ని ఇదిగంటే ఈ రేటు కంటే ఇప్పుడు చికెన్ 330 రూపాయలు ఉంది వాళ్ళ పేపర్ రేట్, మటన్ 1000 రూపీస్ అంటే 1100 అమ్ముతున్నారు, మనకు 100 రూపాయలు డిస్కౌంట్ ఇస్తారు, 1000 రూపీస్ మటన్. అన్నీ కూడా రేట్లు పెరిగినాయి, సరుకులు పెరిగినాయి, ఆయిల్ పెరిగింది, అన్నీ పెరిగినాయి. ఈ రేటు కంటే కష్టమే, కానీ సామాన్యుడు నలిగిపోతున్నారు. కానీ వాళ్ళ ఆవేదన నేను ఒక మధ్యతరగతి అమ్మాయినే కాబట్టి మాది అలాంటి ఫ్యామిలీయే కాబట్టి వాళ్ళు చెప్పేది నాకు చాలా బాధ అనిపించింది. ఇక కాకపోతే గ్యాస్ ఏంటంటే గ్యాస్ కొరత తొందరగా పోవాలి, ప్రతి ఒక్కరింట్లో కూడా అందరూ హ్యాపీగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. దీనికి తగ్గ చర్యలు గవర్నమెంట్ తొందరగా తీసుకోవాలి. చాలామంది పబ్లిక్ సఫర్ అవుతున్నారు, ఈఎంఐలు ఉన్నాయి, ఇంటి కిరాయిలు కట్టాలి, అసలు ఏంటి దండాలు లేవు, ఏంటి ఒక్కొక్కళ్ళు అందులో ఫుడ్కి ఇంతంత ఖర్చు పెట్టి పిల్లోడు పాల ప్యాకెట్ కొనాలన్నా పాల ప్యాకెట్కి పెంచారంట.